ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమంటే పురోహితుల్ని కలిసినప్పుడు లేకపోతే మీలాంటి జ్యోతిష పండితుల్ని కలిసినప్పుడు ఈ రకాల సమస్యలకి పాశుపతాలు చేయించుకోండి అని అంటుంటారు. పాశుపతంకి ఉన్నటువంటి ఆ శక్తి ఏమిటి, అలాగే ఈ ఎన్ని రకాల పాశుపతాలు ఉన్నాయి? నేను తెలుసుకోవాలి అనుకున్నది ఏమిటంటే ఆర్థిక సమస్యలు. మరి 190 మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు కదండి. మరి ఆర్థిక సమస్యల్ని అధిగమించడానికి ఎటువంటి పాశుపతాన్ని మీరు మరి చెప్తూ ఉంటారు? ఆ పాశుపత వైభవం ఏమిటి, అలాగే ఎవరెవరు ఎఫోర్డ్ చేయగలరు? అంటే సామాన్యులు కూడా మరి అఫోర్డ్ చేసేలా. పాశుపతం అంటే పేరేమో చాలా గాంభీర్యంగా ఉంది, అమ్మో మేము పెట్టించుకుని అంతంత చేయించుకోలేమో అని అంటారా? ఇవన్నీ ఒక్కసారి చెప్తారా? అసలు ఈ పాశుపతం తాలూకు మాట మీకు ఎక్కడ వినబడుతుందంటే, మహాభారతంలో అభిమన్యుణ్ణి చంపిన తర్వాత అర్జునుడు ఒక ప్రతిన పూనుతాడు. ఈ అభిమన్యుని చంపినటువంటి జయద్రథుణ్ణి నేను రేపు సాయంత్రం లోపు చంపకపోతే నేను ఉండను అంటాడు. శ్రీకృష్ణుడు చాలా రకాలుగా అభిమన్యుడిని అర్జునుడిని కాపాడుతూ ఉంటాడు. నువ్వు ఇంత ప్రతిజ్ఞ ఎందుకు చేశావు, నాతో చెప్పి చేయాలి కదా ఏదైనా అనేటువంటి భావన కృష్ణుడికి ఉంటుంది. కానీ ఈయన ఆవేశంలోనూ అందులోనూ కొడుకుని ఇది ఇలా చేశారన్నటువంటి బాధలోనూ. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే, స్వప్నంలో అర్జునుడిని కైలాసానికి తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళి అక్కడ పాశుపతాన్ని పొందడానికి కావలసినటువంటివన్నీ చేయించి పరమశివుడి చేత పాశుపతం వచ్చేలాగా అర్జునుడికి అర్జునుడికి ఆ అస్త్రం వచ్చేటట్టు చేసి, అప్పుడు మరలా ఇది, ఎందుకంటే ఆయనకి టైం ఉండదు, తెల్లారితే యుద్ధం చేయాలి. ఇప్పుడు నేను కైలాసానికి తను తీసుకెళ్లి అక్కడ తపస్సు చేసి అక్కడ ఇంకోటి చేసేటువంటిది. ఇది మీకు ఎక్కడ కనబడుతుందంటే, రమణ మహర్షి గారు తల్లికి అనేక రకాలైనటువంటి జన్మలు ఉంటే అవన్నీ సూక్ష్మ రూపంలో అనుభవింపజేసేసి మోక్షం ఇచ్చేస్తాడు ఆయన. తల్లికి మోక్షం వచ్చేలా చేస్తాడు ఆయన. ఎలా అంటే సూక్ష్మ రూపంలో అనుభవించేస్తారు. ఇప్పుడు మనకి భగవంతుడు మనల్ని ఎలా కాపాడుతాడని మనం అందరూ అనుకుంటాం. కొన్ని రకాలైనటువంటి బాధల్ని కళల్లో వచ్చేలా చేస్తాడు ఆయన. ఆ కళ వచ్చిందంటే పోయినట్టే, పడిపోయినట్టు. అందుకనే నేను చాలా మంది పీడకలు వచ్చినప్పుడు మీరు భయపడకండి అమ్మా, మనకి చెడు జరగవలసినటువంటిది భగవంతుడు పీడకల రూపంలో మనకి తీసుకొచ్చి ఆ స్వప్నంలోనే ఆ దోషాన్ని అనుభవింపజేసేలా చేసి మనల్ని బయటికి తీసుకొచ్చేస్తాడు. అందుకని మీరు భయపడకండి అని చెప్తూ ఉంటారు. ఇంకా దుస్వప్న దోషం కొంతమందిని వెంటాడుతూ ఉంటే దూర్వా దుస్వప్న నాశని అన్నాడు. దూర్వాయుగ్మాన్ని వినాయకుడికి పూజ చేసి ఆ గరిక తీసుకుని నెత్తిమీ పెట్టుకోండి, ఆ దూర్వా దుస్వప్న నాశిని, ఆ దోషం పోతుంది అని చెప్తూ ఉంటాం. అలాగే శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడిని తీసుకుని వెళ్ళి మరి తెల్లారిత యుద్ధం మళ్ళా ఈ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతం పొందడం ఏం మామూలు విషయం కాదు. స్వప్నంలోనే తీసుకెళ్తాడు. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉంటాడు, తెల్లారేసరికి పాశుపతం ఉంటుంది. అంతా జరిగినట్టే ఉంటుంది, కానీ ఏది జరగదు. అది మాయ, కృష్ణ మాయ. అలాగే ఆ పాశుపతం ఎంతటిది, అర్జునుడికి అంత శక్తినిచ్చి వాడిని చంపేలా చేస్తుంది. అలాగే మన జీవితంలో మనకి ఏదైనా ఇబ్బందులున్నా, కష్ట నష్టాలున్నా, మనం సాధారణంగా జ్యోతిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాము, మీ జాతకంలో పలానా దోషాలున్నాయి, ఇవి పోవాలంటే ఇవి చేసుకోండి అని చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు నా పంధా ఏంటి, చాలా వరకు నేను ఏమంటే ఈ గ్రహస్థితి ఇంతకాలం ఉంటుంది అని చెప్తాను. అభ్యమే అంతవరకు బరాయించలేమంటే మాకు ఏదైనా ఉపశమనం కావాలి, అంతే కదండి. ఇప్పుడు మీరు మన చిన్నపిల్లలకి జలుబు చేస్తుంది, వాడు ఐస్ క్రీమ్ తినేసి వాన్లో నానిపోయి జలుబు తెచ్చుకుంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, జలుబు వచ్చిందనే చెప్తాం, వీడు చేసింది చెప్పాం. డాక్టర్ ఏం చేస్తాడు, ఓరు నువ్వు వాన్లో తడిసావు, నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు, జలుబు వచ్చింది అనుభవించు అని వదలడు, మందిస్తాడు. అలాగే మాకు కూడా ఏంటి అంటే, వీళ్ళు అనేక రకాలైనటువంటి బాధలతో వచ్చినప్పుడు దానికి కరెక్ట్ సొల్యూషన్ చెప్పాలి. అప్పుడు మేము ఏం చేస్తామంటే పాశుపతాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఈ కలియుగంలో దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది, ప్లస్ రిజల్ట్ కూడా మాకు గమ్మునొస్తుంది. ఎన్ని రోజుల్లో రావచ్చు? ఏదైనా మండలం రోజులు పడుతుంది. ఒక 42 రోజుల పాటు మనం ఏదైనా చేస్తే దాని తాలూకు ప్రయోజనం మనం పొందడానికి. ఈ పాశుపతాల్లోనే అనేక రకాలైనటువంటి పాశుపత హోమాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో కుబేర పాశుపతం మీరు అడిగారే, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి వైశ్రవణ తంత్రం అని కూడా అంటారు దాన్ని. వైశ్రవుడే ఈ కుబేరుడికి సంబంధించినటువంటి మంత్రమే. రాజాధిరాజాయ అనేటువంటి మంత్రాన్ని రుద్రయామళంతో పాశుపతం చేస్తారు. అదే మంత్రాన్ని రుద్రంతో కలిపి అనులోమ విలోమాలతో సంపుటీకరణ. చాలా మంది మనం వైశ్రవణ తంత్రం అంటారు,
అర్థం కాదు. అర్థం కాదు. కుబేర పాశుపతం అంటాడు. అబ్బో అదేదో పెద్దదేమో అనుకుంటారు. ఉన్న మంత్రం ఇది, రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వై శ్రవణాయ మంత్రం అన్నమాట. చాలా ఈజీగా చెప్పొచ్చు. అంటే మనం ఏదో బూచిలా చూపించకూడదు ప్రతిదీని, ప్రజలకు చాలా వివరంగా చెప్పేస్తే వాళ్ళ అర్థం. ఈ వైశ్రవణ తంత్రం అన్నా లేకపోతే కుబేర పాశుపతం అన్నా ఒకటే. ఈ మంత్రం, ఈ పాశుపతం ఏం చేస్తుంది? ఆకర్షణని పెంచుతుంది, ధనాకర్షణని పెంచుతుంది, జనాకర్షణని పెంచుతుంది. ఇవి రెండింటిని ఆ కుబేర పాశుపతం ఇస్తుంది. చాలా మంది ఏమండి మాకు ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, కొంతమంది చెప్తారు ఐసీయూలో ఉన్నారండి, లేకపోతే ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నాయండి, ఏం చేయాలండి అంటే చాలామంది మృత్యుంజయ హోమం చేసుకోమని చెప్తారు. కానీ ఒరిజినల్గా అలా చేయకూడదు. మృత్యుంజయం ఆ మంత్రంలో ఏం చెప్తాడు? ఆ పండిపోయినటువంటి దోసకాయ రాలిపోయినట్టు శరీరాన్ని వదిలేయాలి అన్నది దాని తాత్పర్యం. అప్పుడు వదిలేస్తుంది అది. కానీ మనకి ఇలాంటి ప్రాణాంతకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అమృత పాశుపత హోమం అని చెప్పారు. ఇది ఉన్న పాశుపతాల అన్నింటిలోకి కూడా అతి పెద్ద ప్రయోగము, అతి పెద్ద పాశుపతము. ఈ అమృత పాశుపతం ఎవరైతే చేసుకుంటారో వారు నిజంగా అమృతాన్ని భగవంతుడిచ్చినట్టు లెక్క, వాళ్ళు బతుకుతారు. చాలామందికి నేను అదే చెప్తాను, ఏమంటే బాగా లేనప్పుడు మృత్యుంజయ హోమాలు అవి చేసుకోకూడదండి, అమృత పాశుపతం చేయాలి. ఈ అమృత పాశుపత విధి, ఆ ప్రయోగం ఉంటుంది, దీనికి బీజాలు, దీనికి మంత్రాలు ఇవన్నీ ఉంటాయి, ఇవి ప్రత్యేకించి చేసుకోవాలి అని చెప్తాం. అలాగే మన్యు పాశుపతం ఉన్నది. రుణ బాధలు ఉన్నాయి, శత్రు బాధలు ఉన్నాయి, లేదా మా మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగిందేమోనండి. ఒకళ్ళు పాపం మాకు పోలవరం నుండి ఫోన్ చేశారు, ఎవరో ఆకతాయిలు చేశారో కావాలని చేశారో, మా ఇంట్లో కొన్ని మిరపకాయలు, ఉప్పు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసేశారు, మా పిల్లలు తిరిగేటువంటి ఇది కదా, మాకు భయం వేస్తోంది అని చెప్పి అడిగితే మేము అప్పుడు వారి ఇంటికి వెళ్ళి మన్యుపాశుపత హోమం చేశాం. ఇవాళకి వాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నారు. అంటే అది వేసిన తర్వాత వాళ్ళకి అనుకోకుండా యాక్సిడెంట్లు అయ్యి పిల్లలు బాగా ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడ్డారు. ఇవాళ బాగున్నారు. దీనికి ప్రత్యేకమైనటువంటి సంకల్పాలు ఉంటాయి. అంటే ఈ సంకల్పాలన్నీ కూడా చాలా వీధిగా. అలాగే ఈ మన్యుపాశుపతం చేసినప్పుడే మేము ఏం చేస్తాము అంటే కొన్ని రకాలైనటువంటి సూక్తాల పారాయణ చేస్తాం. అలాగే లాంగులోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది. ఆ లాంగులోపనిషత్తు కూడా ప్రత్యేకించి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటిది. అది కూడా పారాయణ చేస్తారు. అది ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అందులో అన్ని రకాలైనటువంటి బీజాలు ఉంటాయి. మనం కూడా మామూలుగా చదువుదా ఉంటే నోరు తిరగదు. అది ఉపాసనా పరులు ఎవరైనా చేస్తారు. వాళ్ళు లాంగులోపనిషత్తు అది చదివేటువంటి ఆయన నేను చూశాను. ఆయన అది ఎలా చదివేస్తాడంటే చాలా ఈజీగా చదువుతాడు. నేను చూసి చదవలేను. అంటే అంత తేడా ఉంటుంది ఉపాసన ఉన్నవాడికి లేనివాడికి. ఆ మన్యు పాశుపత హోమాలు దానికి ఉపయోగిస్తారు. అలాగే చాలా మంది వింటూ ఉంటారు వర పాశుపత హోమం అంటే పెళ్లి కోసం, అంటే ఇష్టవర సంప్రాప్త సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పం చెప్పి ఈ వరపాశుపతం చేస్తారు. అలాగే ఆడవారికైతే మగవారికైతే కన్యాపాశుపతం, పావీరవి కన్యా అని మంత్రంతో వాళ్ళు ఈ కన్యాపాశుపత హోమం చేస్తారు. అలాగే ఈ మహాపాశుపతము అనేటువంటి మంత్రం ఒకటి ఉంటుంది, ఐశ్వర్య సిద్ధికి ఎక్కువగా వాడతారు. మహాపాశుపత హోమము అంటారు. అది కూడా చాలా ప్రత్యేకమైనటువంటి బీజాలని కలిగి ఉంటుంది. అలాగే ఈ కుబేర పాశుపతము, అంగారక పాశుపతం అని కూడా ఉంటుంది. ఈ అంగారక పాశుపతం అనేటువంటిది కూడా దేనికి ఉపయోగపడుతుంది అంటే రుణ బాధలు, రోగ బాధలు. మనకి ఏదైనా ఒక శస్త్రచికిత్స జరగవలసి ఉన్నది, డాక్టర్లు మందులతోటి పోతుంది 90%, లేకపోతే ఆపరేషన్కి వెళ్దాం అని అంటారు. అటువంటప్పుడు ఈ అంగారక పాశుపత హోమము అనేటువంటిది చేస్తారు. దానివల్ల కూడా శస్త్రచికిత్సల యొక్క బాధ తగ్గుతుంది. అలాగే భృగు పాశుపత హోమము అని చెప్పి ఉంటుంది. ఇది ప్రత్యేకించి ధనార్జనకి, కళ్యాణానికి, లేదా ఏదైనా లగ్జరీ భోగాల్ని అనుభవించడానికి కూడా శుక్ర సంబంధమైనటువంటి, శుక్రుడు బలహీనపడిపోయి ఉన్నటువంటి వాళ్ళకి, లేదు ఒక్కొక్కళ్ళకి శుక్రుడే సంతాన స్థానాధిపతిగా ఉంటారు, వారి దశలే నడుస్తూ ఉంటాయి. అటువంటి వారికి భృగు పాశుపత హోమం చేస్తూ ఉంటాం. అలాగే అఘోర పాశుపత హోమము, శివుని పంచముఖాలలో అఘోరముఖం ఒకటి. ఆ అఘోరేభ్యో దఘోరేభ్యో అనేటువంటి మంత్రంతో, ఆ రుద్రయామలంతో, అనులోమ విలోమాలతోటి హోమం చేస్తారు. అఘోర పాశుపతం అంటారు. ఇది మేము ఎక్కువ పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళకి, జాతకంలో కొన్ని భయంకరమైనటువంటి దోషాదులు ఉంటాయి, అటువంటి వాళ్ళకి ఎక్కువ చేస్తూ ఉంటాం. అంటే ఇవి చెప్పుకుంటూ పోతే ఇన్ని పాశుపతాలు ఉన్నాయి. ఆర్థికానికి సంబంధించి ఎన్ని ఉన్నాయి చూడండి. ఒకవేళ ఆర్థికం కుజుడు తరపున, కుజుడు నుంచి వస్తుందంటే అంగారక పాశుపతం అంటున్నారు.
శుక్రుడు వల్ల వస్తే భృగు పాశుపతం భృగు అంటున్నారు. పాశుపతం. లేకపోతే కుబేరుడు. సరే, మరి ప్రత్యేకంగా కుబేరుడికి సంబంధించినటువంటి ఈ పాశుపతానికి ఎంత ఖర్చు అవుతుంది? పెద్ద ఖర్చు ఏముందండి పాశుపత హోమాలకి. మీరు ద్రవ్యాలు సమకూర్చుకోవడము, తర్వాత ఏమో హోమంలో వేసి, ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటంటే హవిస్సు. ప్రతి హోమానికి మనం వేసేటువంటి ద్రవ్యాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క హోమానికి ఒక్కొక్క హవిస్సుని మనం సమర్పణ చేస్తాం. కుబేరుడిదే చెప్పండి. పెద్ద ఖర్చే ఉంది దాంట్లో. పరవాన్నంతో చేస్తారు. అది 108 సార్లు చేస్తారా లేకపోతే 1000? చేస్తారు. అంటే ఉపాసన దాన్ని బట్టి మొత్తం గ్రహాలన్నిటికీ చేసుకోవాలండి. నవగ్రహ పాశుపతం చేస్తారు. అద్భుతం. అంటే మన దగ్గర ఉన్నటువంటి దాన్ని, అంటే ఇప్పుడు అమ్ముల పొదిలో మనకి ఇన్ని అస్త్రాలు ఉన్నప్పుడు ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్కటి కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారి చేతిలో ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క వేలులో ఒక్కొక్క స్వామి స్వరూపం ఉన్నది. వాడు ఆ బండాసురుడు ఒక్కొక్క రాక్షసుడిని పిలుస్తున్నప్పుడు ఈవిడ ఒక్కొక్క వేలు ఇలా తడిపింది, ఒక్కొక్క అవతారం వచ్చి చంపేసింది. అల్టిమేట్ గా మనం లబ్ధి పొందడం కావాలి. నేను ఇన్నిసార్లు ఎంత అవుతుంది ఎందుకు అడుగుతున్నానంటే, ఆల్రెడీ ఆర్థిక బాధల్లో ఉన్నారు కదా, మేము చేయించుకోలేమో అని, దూరం అవుతారేమోనని అంటే అప్రాక్సిమేట్ గా చెప్పండి. ఇది ఇందులో ఏవి ఫిక్స్డ్ రేట్లు ఉండవండి. అప్రాక్సిమేట్ గా చెప్పండి. అంటే ఏం చెప్తా, ఒక్కొక్క ప్రాంతంలో 5,000కి చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతంలో 3,000, ఒక్కొక్క ఫ్రీగా చేసే వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్క ప్రాంతంలో 10 ఉంటారు. మేమే ఉన్నాము పాపం, ఎవరు చేసుకోలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు మేము ఏం చేస్తామంటే సామూహికంగా ఏదైనా పెట్టి నెలలో ఒక రోజు ఏదైనా సామూహికంగా పెడతాం. ఓ 15,000 1,00,000 అయ్యేది ఉందనుకోండి, మీరు 1,000 రూపాయలు కట్టండి, కూర్చుని. సామూహికంగా ఫలితం ఉంటుందండి. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏది చేసినా మన గోత్రనామాలు చెప్తే ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. చేసుకోవచ్చు. అది బర్డెన్ తగ్గుతుంది కదా, మనకి రిజల్ట్ రావాలి. ఇప్పుడు ఇది సామూహికంగా చేసుకున్నాము, భగవంతుడు మనకి ఫలితం ఇచ్చాడు, మనమే సొంతంగా చేసుకోగలుగుతాం. అంతే కదా. మీరు ఎప్పుడైనా ఇలా ఒకవేళ సామూహికంగా గనక మీరు సంకల్పిస్తే నాకు చెప్పండి, మన ఛానల్లో వీడియో చేద్దాం. అలా అస్సలు లేని వాళ్ళకు ఉపయోగపడాలి. ఖచ్చితంగా ఉపయోగపడాలి. ఎందుకంటే మేము 1,000 రూపాయలు ఎంతో పెట్టామనుకోండి, ఆ గోత్రనామాలు అవి చదివినా తిరిగి వాళ్ళకి ప్రసాదం కూడా పంపుతాం. 200 ఎంతో పెట్టి ఆ డిడిడిసిలో ఆ ప్రసాదం అది వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు ఆ ట్రాక్ ఐడి కూడా వాళ్ళకి ఇస్తూ. అంతే. 1,000 రూపాయలు అంటే మరి అంత ఏమి పెద్ద విశేషం ఏమి కాదు ఈ కాలంలో పెద్ద విశేషం కాదు. ముందు అసలు సమస్య నుంచి బయటపడాలి, అది నా మోటో. అప్పుడు వాళ్ళకి ఆ నమ్మకం వస్తుంది. మంత్రం ఖచ్చితంగా. అద్భుతం అండి, చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు అండి. ఇంకొక వీడియోలో మహాపాశుపతంగానే, అంటే ప్రత్యేకంగా పాశుపతాల గురించి మనం చెప్పుకుందాం. ఖచ్చితంగా అందరికి తెలియాలి కాబట్టి. థ్యాంక్ యూ మణి గారు. నమస్కారం.